నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు ఘనంగా జరగనున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ప్రముఖులకు ఆహ్వానం. కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలంలో ఘనంగా పార్వతీ పరమేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఘనంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన. వనపర్తి జిల్లా నాగవరంలోని బీసీ హాస్టల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. తమిళనాడులోని కరూర్ సిటీలో ఘనంగా శాకాహార ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు ఘనంగా నిర్వహించనున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ప్రముఖులను కలిసి ఆహ్వానిస్తున్నారు ధ్యాన మహాయజ్ఞ కమిటీ వైస్ చైర్మన్ సంగీత బాబు. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతిలో టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడును కలిసి విశ్వశాంతి కోసం తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సంగీత బాబుతో పాటు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు వైభవపేతంగా జరిగే ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని చిత్తూరు జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా ఐరాల మండలం అయ్యలవారిపాలె గ్రామంలో ఇంటింట కరపత్రాలు పంచి ప్రజలను ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానించారు. ప్రపంచ శాంతి కోసం నిర్వహిస్తున్న ఈ అద్భుత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పిరమిడ్ సేవాదల్ కన్వీనర్ రవీంద్ర, చిత్తూరు జిల్లా పిఎంసి ఇన్ఛార్జీలు తులసమ్మ, బాబు, బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. అందులో భాగంగానే అయ్యలవారిపల్లి ఆత్మారాం పిరమిడ్ ధ్యాన కేంద్రానికి విచ్చేసాము చిత్తూరు తరపున. ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా విజయలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో, మిగతా పిరమిడ్ మాస్టర్స్ అందరి ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి ఈ ధ్యానం గురించి గడప గడపకు వెళ్ళి ఈ యొక్క యజ్ఞం గురించి తెలియజేయడం జరిగింది. అలాగే ఎంతోమంది ఈ యజ్ఞంలో విరాళాలు కూడా ఇచ్చారు. అందరికీ ఈ పిరమిడ్ ఆత్మారాం పిరమిడ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. విశ్వశాంతి కోసం పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో జరగనున్న ధ్యాన మహాయజ్ఞ అన్నదాన కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేస్తూ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో జోలె కార్యక్రమం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో జోలె కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు ప్రజలను కలిసి ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానించి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరిబాబు, ఒంగోలు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నారాయణరావు, శ్రీరామ్, కాశీ విశ్వనాథ్, యోగానంద, రాఘవరావు, లీలా, సీత, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో అనేక మంది యోగులతో మహాపుణ్యక్షేత్రమైన తిరుపతి పట్టణంలో ఈ నెల 16 నుంచి 22 వరకు జరిగేటువంటి మహా ధ్యాన కార్యక్రమం ప్రపంచ పితామహ పత్రికీ మార్గదర్శకత్వంలో ధ్యాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. దానిలో 7 రోజులు అక్కడే ఉండి అద్భుతమైనటువంటి ధ్యానం చేసుకునేటువంటి అవకాశం కల్పించబడుతుంది. ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు అద్భుతమైన అవకాశం. ధ్యానులకు, ధ్యాన మార్గంలోకి వచ్చేవారికి, భక్తులకు పరమాత్మ దర్శనం చేసుకోవాలి అనుకునేవారికి అందరికీ ఎంతో అనువైన అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వేలాదిగా భక్తులు, ధ్యానులు యోగ మార్గంలో పరిపూర్ణత చెందాలి అనుకునేటువంటి వ్యక్తులు ఎందరో వస్తూ ఉన్నారు. వారికి అన్నంకు వసతి కల్పించడం కోసం మనం ఎంతో ధనాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఈ మహత్ కార్యక్రమంలో భాగం పంచుకోవడానికై 3 రోజుల జోలె కార్యక్రమం ఈరోజు 3వ రోజు జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ దిగ్విజయం చేయవలసింది
చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. పిఎస్ఎస్ఎం ముమ్మిడివరం ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో పార్వతీ పరమేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం అలాగే శాకాహార ర్యాలీ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అమలాపురం పిరమిడ్ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకులు సలాది సత్యరాజు పాల్గొని పార్వతీ పరమేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఇందులో పెద్ద సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని శాకాహార విశిష్టత తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ నిర్వహించి ప్రజల్లో శాకాహారంపై అవగాహన కల్పించారు. మానవాళి అంతా ఆనందంగా జీవించాలంటే తక్షణమే మానవాళి అంతా శాకాహారులుగా మారాలి మిత్రులారా. ఈ సత్యాన్ని మీకు తెలియచేయడానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మహాకర్మ శాకాహార ర్యాలీతో మీ ముందుకు వస్తుంది మిత్రులారా. నాగరికత అందలం అనాగరిక ఆచారం ఎంతకాలము ఆచారం ఎంతకాలము అన్నదే లేదా జీవులపై భక్తి పలకలాయి జీవహింసపై అన్నదే లేదా జీవులపై భక్తి పలకలాయి జీవహింసపై. ఎన్టీఆర్ జిల్లా నందిరామంలోని శ్రీ చక్ర పిరమిడ్ ధ్యాన మందిరంలో సంగీత ధ్యానము అలాగే గ్రామంలో శాకాహార ర్యాలీ డోన్ మాస్టర్స్ పద్మావతి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. శాకాహార ర్యాలీలో పెద్ద సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డోన్ మాస్టర్స్ పద్మావతి రామాంజనేయులు శాకాహార గీతాలను అద్భుతంగా ఆలపించి ప్రజల్లో శాకాహార విశిష్టతపై చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం సంగీతనాద ధ్యానం నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్లు కృష్ణకుమారి శ్రీనివాసరావు దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడువుగా పరిణామ క్రమమున నీవు మనసునిగా మారితివి. క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడువుగా పరిణామ క్రమమున నీవు మనసునిగా మారితివి. శ్రేష్టమైన జన్మలు నీవు శుద్ధముగా ఉండనీయక అపవిత్రము చేసుకొనుట పాడి కాదు తెలియండి. ద పిఎంసి తమిళ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తమిళనాడులోని కరూర్ సిటీలో శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ కరూర్ సిటీ ప్రధాన వీధుల గుండా తిరుగుతూ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేసి శాకాహారం తినడం వల్ల ప్రజలకు కలిగే లాభాలను తెలియజేసి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కరూర్ పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ రాజు, డాక్టర్ ఏజీ హిల్, ఆర్సి దివ్యలు పాల్గొన్నారు.
సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. ధ్యానం ఎంతో గొప్పదని, అన్ని శాస్త్రాల్లో ఉందని తెలిపారు. ధ్యాన సాధనతో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతామని వివరించారు. అనంతరం ప్రొద్దుటూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు దసరా నవరాత్రులకు అందరినీ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈ ధ్యానం ప్రకాశింపజేస్తుంది. ఇది వెలుగు. అస్సలు దాంట్లో ఉండే లోపం కూడా పట్టేస్తుంది. ఇది కూడా కాదు, ఈ పుణ్యం కూడా నాకు శాశ్వతమే కాదు, పుణ్యకారం చేసి సంతోషించేది కూడా కాదు, ఇది కాదు, దీనికి అతీతమైన ఆత్మస్వరూపుని నేను, ఆనంద స్వరూపుని నేను అనే అవగాహన పొందుతాడు. అందుకు ధ్యానం ఎంత గొప్పది అంటారు. సర్వశాస్త్రాలు ఎందుకు పోషించి చెప్పాయంటే నీకు చెప్పాయి, ఇది మామూలు విషయం కాదు, దీంట్లోకి ఎంటర్ అవడమే గొప్ప విషయం. వచ్చి నిలబడినోడు మాత్రం ఆ జన్మ ధన్యం. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. స్వధర్మం అనే అంశం గురించి చక్కగా వివరించారు. అలాగే భగవద్గీత శ్లోకాలు, వేమన పద్యాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నేను ఇంకా లోక కళ్యాణం కోసము నా వంతు నేను ప్రయత్నం చేయడం మొదలుపెట్టినాను. జూలై నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో హైదరాబాద్లో ధ్యానయ్య యజ్ఞం జరుగుతారు. ఆ యజ్ఞానికి అంతా పోయి గోపాల్ రెడ్డి గారు మేడం అంతా రూమ్లోకి పోయినాం. సార్ యొక్క రూమ్లోకి పోయింటే అప్పుడు వెళ్ళి నిలబడతానే చెప్పుని అనుభవం అన్నాడు సార్. 7 ఏళ్ళు వెనకట్టి తిరిగితే 7 ఏళ్ళు వెనకట్టి పక్కనే ఉండి సేవ చేస్తానే, కాలు దొక్కుతానే, ఎంత బాగా అందరినీ పక్క దూరం పెడతానే మాట్లాడి ధ్యాన ప్రచారం అనే ఒక్క అడుగు ముందుకేసి వెళ్తానే అప్పుడు అనుభవం చెప్పన్నాడు. వీరవాసరం మండలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలో గల శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ చామర్తి సురేష్ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. మనం అనుకున్నది సాధించాలంటే మన కృషితో పాటు ప్రకృతి కూడా సహకరించాలని తెలిపారు. సాధన చేస్తే అష్టసిద్ధులు వస్తాయని తెలియజేసి అందరితో సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం జ్ఞానదాత సురేష్ ని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా PSSM కోఆర్డినేటర్ KVD ప్రసాద్, ఇర్రింకి రంగదాస్, నరసింహారావు, కాశీ వెంకటేశ్వరరావు, గంటా హనుమంతు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రోజుకు 2-3 గంటలు ఈ ధ్యానాన్ని చేస్తే మనం కూడా అంతటి వాళ్ళం అవుతాం. ఎందుకు? మనలో కూడా పట్టుదల ఉండాలి. ధైర్యం సాహసే లక్ష్మి అంటారు. లక్ష్మీదేవి ధైర్యం ఎక్కడుందో అక్కడ ఉంటుంది. ఆత్మ అని తెలుసుకున్న వాడి దగ్గరే ధైర్యం ఉంటుంది. లేకపోతే ప్రతిరోజు భయపడుతూ వస్తాడు. ఆ కరోనా, ఈ కరోనా, ఆ క్యాన్సర్, ఈ కిడ్నీలని. అసలు మనం శరీరమే కాదు అనుకున్నప్పుడు ప్రతి రూపాయి కూడా ధర్మంగా సంపాదిస్తాం, ప్రతి రూపాయి కూడా ధర్మంగా ఖర్చు పెడతాం, అందరిలో భగవంతుని చూస్తాం. PSSM వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా నాగవరంలోని BC హాస్టల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానదాతలుగా రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయడం వలన విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరిగి చదువుల్లో బాగా రాణించగలరని తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత విద్యార్థులకు ధ్యాన పుస్తకాలను అందించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలు దేవుడు చల్లనివాడు, కళ్ళ కపట మెరగని కరుణామయుడు,
పిల్లలు దేవుడు చల్లనివాడు అల్ల కపట మెరుగని కరుణామయుడు. ఇలాగా పెరిగి పెద్దగా లాస్ట్ గడుగు లేచినాక ఇంకొక 5 నిమిషాలు మనలో మనం ఉందాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయచంద్రారెడ్డి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ధ్యాన సాధనతో దివ్యత్వం వైపు ప్రయాణం చేస్తామని తెలిపారు. ధ్యానం గొప్పతనం తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మన ఆలోచనని పక్కకి వెళ్ళిపోతాయి. మనలోని దివ్యత్వం వైపు మనం ప్రయాణం చేస్తాం. శ్వాస మీద ధ్యాస వచ్చినప్పుడు మనలోని ఆ దివ్యత్వం వైపు ప్రయాణం చేస్తూ ఆ దివ్యత్వాన్ని మనము అందుకుంటూ తద్వారా మనము మన ఆధ్యాత్మిక మార్గాన్ని మరింత సులభతరం చేసుకుంటూ ముందుకు ప్రయాణం చేస్తాం. కాబట్టి శ్వాస మీద ధ్యాసతో మనం ఆ విశ్వశక్తిని స్వీకరిస్తూ విశ్వ ప్రేమమయ ఆ శక్తిని మనలోకి మనం ఆహ్వానిద్దాం. నిర్మల్ జిల్లా బైంసా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గంగాధర్ అధ్యక్షన ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు పాల్గొని విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు. ధ్యానంతో సకల భోగాలను పొందుతామని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేస్తే జీవితంలో ఏదైనా సాధించగలుగుతారని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి మాస్టర్ రాజేశ్వర్, ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. సకల భోగాలు పొందుతాం, సత్య జ్ఞానాన్ని తీసుకుంటాం. అంత గొప్ప ధ్యానం ఎప్పుడైనా చేయవచ్చు, ఎక్కడైనా చేయవచ్చు. ఏ సమయమైనా మంచి సమయం, ఏ ప్రదేశమైనా మంచి ప్రదేశమే. నేను ఇచ్చే సమయం ఇప్పుడు సరిపోదు, మనకు ఇలా ఉంటుందని అవగాహన కల్పిస్తున్నాం. ఈ రోజు నుంచి డైలీ 41 రోజు చేయండి. మీరు గొప్ప గొప్ప జాబులు అవుతారు. మీరు ఏ జాబ్ కావాలన్నా అది అవుతారు. ఎందుకంటే మనం అనుకున్నది సాధన చేయమి అన్నారు కూడా సాధ్యం కానిది లేదు అని మహనీయులు అంటారు. మనం అనుకుంటే ఏ జాబ్ అయినా వస్తుంది. ఇప్పుడే బలంగా అనుకోండి, గట్టిగా అనుకోండి. ఇప్పటి నుంచే ఆ శక్తి ఎనర్జీ పెరిగిపోతుంది. అప్పటికి ఈజీగా మనం ఆ జాబ్లో దిగుతాం. అందుకోసమే నేను అది అయిపోయినా అని ఇప్పుడే డిసైడ్ కాండి. తూర్పుగోదావరి జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 3 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు. ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్టి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. మూలాధారం అనే అంశం గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మూలాధారం నుంచి నేను ప్రతి మనిషి మూలాధారము, స్వాధిష్టానము, మండపూరకం, నేను 3 అంటే మూలాధారము అంటే మనకు భూతత్వము అన్నమాట. అంటే మన భూమి మీద ఉన్నామో మన శరీరానికి కూడా మూలము అదే. ఆ మూలాధారంలో పూర్తిగా రోగాలన్నీ అక్కడి నుంచి పుడతాయి మేడం, ప్రతి మనిషికి. అంటే అక్కడి నుంచి ఆ రోగాలన్నీ పుడతాయి. అక్కడ మనము పూర్తిగా కంప్లీట్ చేసుకోవాలి.
అనంతపురం జిల్లా రాంతాడు మండలం బుక్కచెర్ల గ్రామంలోని స్వామి వివేకానంద పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానము ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నీరజ, ఓబిలేసులు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. బుక్కచెర్ల మాస్టర్ల నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రుద్రంపేట శ్రీనివాసులు, గంగమ్మ, లక్ష్మీదేవి, నాగార్జున 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. బుక్కచెర్ల మాస్టర్కి స్వామి వివేకానంద పిల్లలకి స్వామి వివేకానందకి ఇక్కడికి వచ్చిన ఆత్మస్వరూపులందరికీ మరొక విశ్వశాంతి కోసం పిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు ధ్యాన మహాయజ్ఞం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జి నటరాజ బృందం వారిచే సంగీత ధ్యానం నిర్వహించబడును. ఈ కార్యక్రమం సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు కొనసాగనుంది. అలాగే 19వ తేదీ సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానరత్న ధ్యాన గాన తుంబుర డాక్టర్ పిప్పల ప్రసాదరావు బృందం వారిచే సంగీత ధ్యానం నిర్వహించబడును. ఈ ధ్యానం మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికింది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎస్ఎస్ఎం మహోదర్ ఫౌండేషన్ నిర్వహణలో రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం అన్మాస్పల్లిలోని మహేశ్వర మహాపిరమిడ్లో సెప్టెంబర్ 13, 14 తేదీల్లో 2 రోజుల సంగీత ధ్యాన యజ్ఞం సమగ్ర స్వాస్థ్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంత్ సదానంద్ గిరి మహారాజ్, మహోతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాస్టర్ రంగనాథ్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివప్రసాద్ పాల్గొని జ్ఞాన సందేశాలు ఇవ్వనున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష సంగీత ధ్యానము, సీనియర్ మాస్టర్ల సందేశాలు, పుస్తకావిష్కరణ, అతిథుల సన్మానాలు, మహోతార్ ఫౌండేషన్ మరియు సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం గురించి శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్ ఆధ్యాత్మిక సందేశం, పత్రిజీ ప్రబోధాలతో పాటు పలు కార్యక్రమాలు ఉండనున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. ప్రతి గురువారం నిర్వహిస్తున్న ధ్యాన శిక్షణ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం జిల్లా పాపయ్య రాజుపాలెంలో బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో సెప్టెంబర్ 11న మౌన ధ్యానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యేక మౌన ధ్యాన కార్యక్రమం, అలాగే సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఫౌండర్ ఆఫ్ బుద్ధా సిఇఓ క్వాంటమ్ ఫౌండేషన్ పి చంద్రశేఖర్ చే ఆత్మజ్ఞాన సందేశం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ముందుగా వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు.
పిఎంసి ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం.